ఇటీవల రాఘవ లారెన్స్ హీరోగా నటించిన 'చంద్రముఖి 2' సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అయినా కూడా అదే జోనర్‌లో 'కాంచనా 4' సినిమాను తీసుకొచ్చేందుకైతే రెడీ అవుతున్నాడు. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ 'ముని', 'కాంచన' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆ ఫ్రాంచైజీలో 3 సినిమాలైతే వచ్చింది. 'కాంచన 2' మరియు 'కాంచన 3'కి మంచి విజయం దక్కడంతో మరిన్ని సినిమాలను ఆ ఫ్రాంచైజీలో తీసుకురావాలనైతే లారెన్స్ ఆశపడుతున్నాడు. తాజాగా 'కాంచన 4' సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న 'కాంచన 4' సినిమాను సెప్టెంబర్ నుంచి షూటింగ్‌కు తీసుకువెళ్లబోతున్నట్లు పోస్టర్‌ను విడుదల చేసి అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇటీవల లారెన్స్ హీరోగా నటించిన 'చంద్రముఖి 2' సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అయినా కూడా అదే జోనర్‌లో 'కాంచన 4' సినిమాను తీసుకువచ్చేందుకైతే రెడీ అవుతున్నారు. 'చంద్రముఖి' మోసం చేసినా కూడా తనను 'కాంచన' మోసం చేయదు అనే నమ్మకంతో లారెన్స్ తాజాగా సినిమానైతే మొదలుపెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో హర్రర్ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ అయితే తగ్గుతుంది. అందుకే లారెన్స్ 'కాంచనా 4'ని ప్రకటించినట్లుగైతే తెలుస్తుంది. 'చంద్రముఖి' సినిమాతో నిరాశపరిచిన లారెన్స్ ఖచ్చితంగా 'కాంచనా 4'తో న్యాయం చేస్తాడని, భయపెట్టడంతో పాటు నవ్విస్తాడని అయితే అంతా నమ్ముతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి 'కల్కి 2888 ఏడీ' గురించి తెలుసుకుందాం. హాలీవుడ్ రేంజ్‌లో 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో సీనియర్ ప్రొడ్యూసర్ అయిన అశ్వనీ దత్ రూపొందిస్తున్న ఈ మూవీ పైనైతే భారీ అంచనాలైతే నెలకొని ఉంది. 'కల్కి' ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ కోసమే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ మరిన్ని రోజుల్లో అయితే ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. హాలీవుడ్ రేంజ్‌లో 600 కోట్లకు పైగా బడ్జెట్‌తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ రూపొందిస్తున్న ఈ మూవీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలైతే నెలకొని ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమాలోని ప్రభాస్ వెహికల్ బుజ్జిని చూసి సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా అయితే ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న బుజ్జి అండ్ భైరవ ప్రీలోడ్ వీడియో చూశాక నాగ్ అశ్విన్ అయితే శభాష్ అంటున్నారు. ఇప్పుడంతా కల్కి ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ అయితే ఇప్పటికే అనౌన్స్ చేశారు. కొత్త కల్కి ప్రపంచాన్ని సూచించేందుకు సిద్ధం అవ్వడంతో మరింత బజ్ అయితే క్రియేట్ చేశారు. మరోవైపు మేకర్స్ వరల్డ్ వైడ్‌గా జూన్ 27వ తేదీన మూవీని విడుదల చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ మూవీ ఓపెనింగ్స్‌కు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే జోరుగా చర్చ నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కల్కి ఓపెనింగ్స్ ఉంటాయని అయితే ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ ఫస్ట్ డే భారీ వసూలు రాబోతుందని అయితే అంటున్నారు. అందుకు కారణం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికైతే చూపిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబుతో కల్కి నిర్మాత అశ్వనీదత్ అయితే మంచి బాండింగ్ అయితే ఉంది. దీంతో కల్కి రేట్ల పెంపు, స్పెషల్ షోల విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే చెప్తున్నారు. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి చాలా సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.